వాట్ ఈస్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్? ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం అనగానేమి? ఇట్ ఈస్ ఏ 2 మార్క్స్ క్వశ్చన్. మీకు యాన్యువల్ ఎగ్జామ్లో వస్తే కనుక దీనికి ఆన్సర్ ఏ విధంగా రాయాలో, మీరు ఏ విధంగా మీ మైండ్లో సేవ్ చేసుకోవాలో నేను విజువల్ ఎఫెక్ట్తోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ క్వశ్చన్ అయితే కామర్స్ టెక్స్ట్ బుక్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఈ కామర్స్ టెక్స్ట్ బుక్లో ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా అది కేవలం బిజినెస్కి రిలేటెడ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ని అయితే మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ ఆ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ అయితే మీరు రీడ్ చేయండి. సో జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అంటే ఇట్ ఈజ్ ఏ ఓల్డెస్ట్ బిజినెస్ అండి. ఓల్డెస్ట్ బిజినెస్ అంటే ఒక కుటుంబంలో దాదాపు ఎంతమంది ఉంటారో ఈ జాయింట్ హిందూ ఫ్యామిలీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇతని యజమాని బిజినెస్ స్టార్ట్ చేసింది అనుకోండి, ఇతను చనిపోయిన తర్వాత తన వారసులు పెద్ద కుమారుడు దాన్ని కొనసాగించడం, తర్వాత ఇతను చనిపోతే వాళ్ళ యొక్క బ్రదరు లేదా వాళ్ళ సిస్టర్ కొనసాగించడము, దీనికి రిలేటెడ్ మొత్తం టోటల్ జాయింట్ హిందూ ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్ అండి. సో దీన్ని మనము డెఫినేషన్ అంటే ఏంటిదో ఒకసారి మీకు డెఫినేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్, ఏ బిజినెస్ అంటే ఒక వ్యాపారం విచ్ కంటిన్యూస్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. అంటే మన తాత ముత్తాతల నుంచి ఒకే బిజినెస్ కంటిన్యూస్గా కొనసాగడాన్ని దాన్ని జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అంటాం. ఈజ్ నోన్ యాజ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్. ఇట్ ఎగ్జిస్ట్స్ ఓన్లీ ఇన్ ఇండియా అండ్ ద బిజినెస్ ఈజ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. ఇది కేవలము ఈ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అనేది కేవలం మన ఇండియాలో మాత్రమే ఉన్నదండి. ఈ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అనేది కేవలం ఇండియాలో మాత్రమే ఉన్నది. అదర్ కంట్రీ వేరే దేశాలలో ఈ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అనేది ఇదొక రకమైన బిజినెస్ అండి. సోలో ప్రొప్రైటర్షిప్ అదొక రకమైన బిజినెస్, జాయింట్ హిందూ ఫ్యామిలీ ఇదొక రకమైన బిజినెస్, కోఆపరేషన్ అదొక రకమైన బిజినెస్, కంపెనీ అదొక రకమైన బిజినెస్, పార్ట్నర్షిప్ బిజినెస్ అదొక రకమైన బిజినెస్. అంటే సో మెనీ బిజినెసెస్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద కంట్రీ. అంటే మనకి ఎన్ని రకాలైన బిజినెస్లు ఉన్నాయో తెలుసుకోవడమే ఈ కామర్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ యొక్క కంటెంట్. టోటల్ మన ఇండియాలో ఎన్ని రకాలైన బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ప్రారంభించిళ్ళు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలో టోటల్ కంటెంట్ అనేది మనకు ఈ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సో ఈ తెలియని విషయాలు తెలుసుకోవడమే మన ఎడ్యుకేషన్. అంటే నువ్వు ఎందుకు, వై యు ఆర్ స్టడీయింగ్, నువ్వు ఎందుకోసం చదువుకుంటున్నావో నీ ఆత్మకు తెలవాలి, నీ అంతరాత్మకు తెలవాలి. కేవలం ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏది చదివినా తెలియని విషయాలు తెలుసుకోవడం మాత్రమే, తెలియని విషయాలు తెలుసుకోవడం మాత్రమే. సో తెలుగు మీడియం వాళ్ళు ఏ విధంగా రాస్తారు? ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం అంటే కుటుంబంలో ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తూ కొనసాగే వ్యాపారాన్ని ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం అంటారు. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కనిపించే ఒక విశిష్ట వ్యాపార సంస్థ. అంటే తాత చనిపోతే అదే బిజినెస్ను తన కుమారుడు కొనసాగించడం, ఆ కుమారుడు చనిపోతే వాళ్ళ కుమారుడు కొనసాగించడం, ఇట్లా ఓల్డెస్ట్ బిజినెస్ అండి జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్. సో ఇది యాన్యువల్ ఎగ్జామ్లో వస్తే ఇక్కడ ఉన్నది ఉన్నట్టు రాసిన పర్వాలేదు డెఫినేషను, లేదంటే దీనికి రిలేటెడ్ మీరు ఇప్పుడు ఏదో విజువల్ రూపంలో మీరు చూసిల్లు కాబట్టి, కథ రూపంలో మీరు ఇప్పుడు ఈ వీడియో విన్నారు కాబట్టి ఇది గుర్తుకున్నది మీరు రాసినా కూడా మార్క్స్ పడతాయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.